సూపర్ 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 డైలాగ్. రూబెన్ ఏం చేస్తున్నావు? అన్న చెప్పండి అన్న. ఏం లే అన్న, కొత్తగా రిలీజ్ అయిన మూవీ చూస్తున్నా. సరే, ఈవినింగ్ చర్చిలో ప్రేయర్ ఉంది, మర్చిపోకుంటారా? తప్పకుండా వస్తానన్న. రమేష్, నేను రూబెన్ని. అరే ఏ మూవీ చెప్పినవరా, మూవీ మాత్రం సూపర్ ఉంది. సూపర్ మూవీ సజెస్ట్ చేసినవరా. 3 hours నాకు అసలు టైం ఎటుపోయిందో కూడా అర్థం కావట్లేదు. ఓకేరా, మరి ఉంటా. సాయంత్రం చర్చికి వెళ్ళాలి. ప్రైజ్ లార్డ్ రూబెన్, రా కూర్చో, ఇప్పుడే ప్రార్థన స్టార్ట్ అయింది. నా ప్రేస్తలాడు అన్న. సరే అన్న, కూర్చుంటాను. సరే రూబెన్, స్టార్టింగ్ ప్రేయర్ నువ్వు చేయి. సరే అన్న, చేస్తాను. స్తోత్రం స్తోత్రం. మా కుటుంబాన్ని దీవించిన ప్రభువా, నన్ను దీవించిన ప్రభువా, మా పెద్దమ్మల కుటుంబాన్ని దీవించిన ప్రభువా, మా అన్నని దీవించిన ప్రభువా, మా ఫ్రెండ్స్ని దీవించని ప్రభువా, యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఏంటి రూబెన్, అప్పుడే ప్రార్థన అయిపోయిందా? అయిపోయిందన్న. ఎందుకన్నా అలా అడిగారు? అదేం లేదు రూబెన్, కనీసం ఒక 5 నిమిషాలైనా ప్రార్థన చేయొచ్చు కదా. అన్న, ఇంటి దగ్గర అర్జెంట్ వర్క్ ఉందన్న. అవును రూబెన్, మార్నింగ్ నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వేదో చూస్తూ ఉన్నావు అనుకుంటా. అవును అవునన్న, కొత్తగా వచ్చాను, మూవీ చూశాను. ఎందుకన్నా, ఏమైంది? ఇందాక మీ ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడుతుంటే నేను విన్నాను మొత్తం. ఏంటి 3 hours మూవీ చూసేందుకు మాత్రం ఏ బోర్ కొట్టలేదు, నీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అదే 5 minutes దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలంటే మాత్రం చాలా చిరాగ్గా ఉంది, ఇంటి దగ్గర పని ఉందని చెప్పేసి అంటున్నావు. ఒకటి గుర్తుపెట్టుకో రూబెన్, మన జీవితంలో మనం సక్సెస్ అవ్వాలంటే మొదటగా మనం దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎప్పటి నుంచి అయినా లోక సంబంధమైన వాటికి కాకుండా దైవ సంబంధమైన వాటికి నీ జీవితంలో చోటిచ్చి వాటికి సమయాన్ని ఇవ్వు. అప్పుడే నీ జీవితం బాగుపడుతుంది. అవునన్న, నేను తప్పు చేశాను. ఇప్పటి నుంచి నేను మారుతానన్నా. సారీ.